నాగ చైతన్య అలాగే శోభితా ధూళిపాల ఇద్దరు ఒక జంటగా మారారు. సో ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే. సో వీళ్ళ పెళ్లిలో అయితే హంగామా అసలు మామూలుగా జరగలేదు. వాళ్ళిద్దరిని జంటగా చూసి చాలా మంది అయితే కోప్పడినారు, కొంతమంది అయితే ఆశీర్వదించారు. సో ఇద్దరు ఒకటే మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత వాళ్ళ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య పెళ్లిని దగ్గరుండి నాగార్జున జరిపించగా అక్కడ పెళ్లి మండపంలో నాగ చైతన్య శోభితకి తాళి కడుతున్న సమయంలో పక్కనే ఉన్నటువంటి వాళ్ళందరూ చప్పట్లు ఈలలతో సందడి చేశారు. ఒక ఆవిడైతే ఏకంగా అఖిల్తో పోటీపడి విజిలేస్తూ అఖిల్ని మరింత గోల చేయమని సైగ చేస్తోంది. అదంతా చూసిన వెంకటేష్ అన్నయ్య ప్రముఖ ప్రొడ్యూసర్ మన సురేష్ బాబు సైతం ఏంట్రా ఇది అంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ మొత్తానికి వాళ్ళు గోల చేశారు. సో ఈ పెళ్లిని ఒక సెలబ్రేషన్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఆవిడ నాగ చైతన్య సంబంధించినటువంటి మరి బంధువర్గం అనే తెలుస్తోంది. సో ప్రస్తుతం వాళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాలు చూసి అందరూ చాలా షాక్ అవుతున్నారు. ఏది ఏవైనా వాళ్ళ పెళ్లి గురించే ఎన్నో మంది ఎన్నో రకాలుగా చెప్పారు, కానీ వాటిని మాత్రం శోభిత అస్సలు పట్టించుకోలేదు. నాగ చైతన్యని పెళ్లి చేసుకోవడానికి అన్ని పనులు దగ్గరుండి చూసుకుని చివరికి తన పెళ్లి బట్టల్ని కూడా ఒక సాధారణ యువతిలాగా బయటకెళ్లి తనకు నచ్చిన దుస్తుల్ని తన స్వహస్తాలతో ఎంపిక చేసుకుంది. మరి వాటిని ప్రత్యేకంగా డిజైన్ కూడా చేయించుకుంది. ఈ నేపథ్యంలో శోభితా ధూళిపాల జ్యువెలరీ ప్రస్తుతం ట్రెండ్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మన నాగ చైతన్య పెళ్లి మాత్రం ఎంతో సందడిగా చేసినట్టుగా తెలుస్తోంది. నాగార్జున అలాగే ఇక మామ అయినటువంటి వెంకీ దగ్గరుండి ఈ పెళ్లినంతా కూడా చేయించారు. ప్రస్తుతం అయితే కొత్త జంట భగవంతుని ఆశీస్సుల కోసం మరి ఆలయాలు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మల్లికార్జున భ్రమరామని దర్శించుకున్నటువంటి నాగ చైతన్య తిరుమల కూడా వెళ్తున్నట్టుగా సమాచారం.